నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పివి న్యూస్. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. త్వరలోనే అంటే 1-2 నెలల్లో ఎలక్షన్ కూడా జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టు కూడా దాని మీద తీర్పు చెప్పింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. సో అధికార పార్టీ ఆల్రెడీ సన్నాహక కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆల్రెడీ జిల్లాల నేతలతోటి, ముఖ్య నాయకులతోటి, అందరితోటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. సో అధికార పార్టీ ఆల్రెడీ రెడీ అవుతా ఉన్నది. మరి ఈ పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. 88 సీట్ల నుంచి 39కి పడిపోయింది. అలకెళ్ళి కూడా 10 మంది వెళ్ళిపోయారు. అట్లనే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కంప్లీట్ గా జీరో. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్లమెంట్కి వెళ్ళినాయి. బీఆర్ఎస్ ఇక్కడనే నిలిచిపోయింది. సో 2 ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పేలవమైన ప్రదర్శన, లేకపోతే ప్రజల వ్యతిరేకత అనుకోవచ్చా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ సరిగా లేదనుకోవచ్చా, బీఆర్ఎస్ పార్టీకి రెండు ఎన్నికల్లో దెబ్బపడింది. సో బీఆర్ఎస్ పార్టీ ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఇప్పుడు ఏకైక అవకాశం పంచాయతీ ఎన్నికలు. ఇదైతే 7.5 కాలంలో అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఢిల్లీ దాకా పోయి చాలా అంశాల్లో కొట్లాడిరు. అట్లాగే 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, వాళ్ళు ప్రజల పక్షాన నుండి కొట్లాడుతూ ఉన్నారు, గ్రౌండ్ లో కనబడతా ఉన్నారు. అయితే గ్రౌండ్ లో ఎవరు కనబడతా ఉన్నారు? అయితే హరీష్ రావు కనిపిస్తా ఉన్నాడు, అయితే కేటీఆర్ కనిపిస్తా ఉన్నాడు, అయితే కవిత కనిపిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ గ్రౌండ్ లో ఎట్లా ఉండబోతా ఉంది, ఏ రకంగా ఉండబోతా ఉంది? ఎందుకు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాలైన ఎలక్షన్. ఎందుకంటే మేము ఎన్ని చేసినాం, 7.5 ప్రజాపక్షాలను ఇచ్చినాం, ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కానీ గ్రౌండ్ లో పరిస్థితి ఏందనేది ఈ ఎలక్షన్ ద్వారా తెలిసిపోతుంది. నిజంగానే బీఆర్ఎస్ కు పాజిటివ్ ఉందా, గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందా లేదా అనేది ఈ ఎలక్షన్ ద్వారా స్పష్టమైపోతుంది. మరి ఈ ఎలక్షన్ కి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెడీ అవుతాం? నిజంగానే గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీకి అంత బలం ఉందా? ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు అట్లా కొట్లాడుతా ఉన్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏది జరిగినా కేటీఆర్, హరీష్ రావు, అయితే కవిత, లేదు అంటే కేసీఆర్ బయటకు వస్తా ఉన్నారు, కొట్లాడుతా ఉన్నారు తప్పితే మిగతా ఎమ్మెల్యేలో గెలిచిన 28 మందిలో కావచ్చు, ఓడిపోయిన వాళ్ళలో కావచ్చు, చాలా మంది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న మాట. చాలా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఒక 5-6 మినహా ఎవ్వరు కూడా యాక్టివ్ గా లేరు. ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలో అయితే 90% కంప్లీట్ కనబడకుండా పోయారు. ఒక 10% మాత్రమే అక్కడక్కడ పార్టీ కేడర్ కు అండగా ఉండి పార్టీ కేడర్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా గ్రౌండ్ లో పెద్దగా యాక్టివ్ గా లేరు అనేది ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా బీఆర్ఎస్ క్యాడరే చెప్తారు, అసలు ఎక్కడ మా నాయకులు కనిపిస్తలేరు అని చెప్పి. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతా ఉన్నారు, మా ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు, పట్టించుకుంటలేడు అని చెప్పి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద చాలా వరకు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల విషయంలో డీల్ చేయడానికి హైదరాబాద్ నుంచి లీగల్ టీంలు రెస్పాండ్ అయ్యి వెళ్లే వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, స్థానికంగా ఉన్న నాయకులకు కానీ సమాచారం లేని పరిస్థితి. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు పోలీసులు అనే విషయం కూడా కనీసం అక్కడ మాజీ ఎమ్మెల్యేలు అయిన వాళ్లకు, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి సమాచారం లేకపోవడం దారుణమైన విషయం. అట్లాగే చాలా మంది కూడా ఈ కేసులు, ఈ వ్యవహారాలకు భయపడి చాలా మంది కూడా లీడర్లు సైలెంట్ అయిపోతా ఉన్నారు. మాకెందుకు వచ్చిన పని అని చెప్పి కూడా చాలా మంది లీడర్లు సైలెంట్ అవుతున్న పరిస్థితి. అయితే ముఖ్య నాయకులు హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, కవితను వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం గ్రౌండ్ లో హడావిడి కనిపించడం తప్పితే గ్రౌండ్ లో ముందుండి కొట్లాడుతున్న సందర్భాలు కానీ ఇతరత్ర ఏవి పెద్దగా కనిపించట్లేదు. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చి ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా గ్రామీణ స్థాయిలో పెద్దగా హడావిడి కనిపించలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా వరకు ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ కేసులో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతి రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకాలు చేసిర్రు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిర్రు వాళ్ళు. కానీ కాళేశ్వరం కేసుకు వచ్చేసరికి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. వాస్తవానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద స్కోప్ అది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తా ఉంది, దాన్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్ళారు. అని ఆ రోజు ప్రతి గ్రామ స్థాయిలో దాన్ని హడావిడి చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. కానీ కేవలం హైదరాబాద్ లో ఎక్కడైతే బీఆర్కే భవన్ కు కేసీఆర్ వచ్చారో బీఆర్కే భవన్ దగ్గర తప్ప పెద్దగా బయట ఎక్కడ కూడా దానికి సంబంధించిన నిరసన ప్రదర్శనలు కానీ, కనీసం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపిన సంఘటనలు కూడా పెద్దగా కనిపించలేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత గొప్పదని ప్రచారం చేసుకుంటున్న పార్టీ, ఏకంగా పార్టీ అధినేత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కమిషన్ ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ రూరల్లో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా స్తబ్దుగా పడుకున్నది అనేది
ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. బీఆర్కే భవన్ దగ్గర కూడా పెద్దగా జిల్లాల నుంచి నాయకులు ఎవరు రాలేదు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, అట్లనే ఎవరైతే కేసీఆర్ ఫ్యామిలీ తోటి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు తప్ప పెద్దగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా కూడా పెద్దగా ఎవరు కనిపించలేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు చాలా వరకు దీనికి దూరంగా ఉన్నారు. ఎవరు కూడా కనీసం మరి నియోజకవర్గాల్లో ఉండి అక్కడైనా నిరసన ప్రదర్శనలు చేసి దాన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరంటే అది కూడా చేయలేదు. మరి అట్లా ఎందుకు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారనేది ఇంకో క్వశ్చన్. సేమ్ అట్లనే కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చింది, విచారణకు పిలిచింది. ఆ విచారణకు పిలిచినప్పుడు ఇది కూడా ఏదైతే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ సందర్భంలో కూడా వాళ్ళు దీన్ని గ్రామీణ స్థాయిలో దీని మీద హడావిడి చేసుకునే అవకాశం ఉంది. కానీ సేమ్ సిచ్యువేషన్ కేవలం హైదరాబాద్ లో తెలంగాణ భవన్ దగ్గర చుట్టుపక్కల నీలోఫర్ కేవ్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి ఏదో ప్రదర్శనలు చేసి ఇగో ఇది వాస్తవం జరిగింది, ఇలా దీని మీద తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పుకున్న దాఖలాలు కనిపించలేదు. అంటే ఎందుకు వీళ్ళంతా కూడా సైలెంట్ అవుతా ఉన్నారు? ఈ నాయకులంతా కూడా ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయి ఉంటా ఉన్నారు. ఎందుకని? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భం ఉన్నప్పుడు, పార్టీ గురించి ప్రజలకు చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు, అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కావచ్చు, రాహుల్ గాంధీ మీద గతంలో మోడీ మీద మాట్లాడినప్పుడు కేసులు అయినప్పుడు, ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో అటు బీజేపీ అయినా కూడా వాళ్ళ నాయకుల మీద ఏమైనా కేసులు అయినప్పుడు, ఇతరత్ర జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రామీణ స్థాయి వరకు దాని హీట్ ను తగిలిస్తా ఉన్నారు. ఎఫెక్ట్ అక్కడ కూడా చూస్తా ఉన్నారు. అసలు విషయం ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతా ఉన్నది, అధికార పార్టీ ఇట్లా చేస్తా ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రామ స్థాయిలో పోయి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ విషయంలో చాలా వరకు వైఫల్యం చెందినట్టుగా మనకు ఈ 2-3 సంఘటనలు బట్టి అర్థమైతా ఉంది. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళితే పంచాయతీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ మేరకు పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ మేరకు పార్టీని గెలుపు తీరాల వరకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు వాళ్ళకు పెద్ద సమస్యగా మారింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. చాలా వరకు వాళ్ళు పెడుతున్నటువంటి ప్రజాభిప్రాయం కావచ్చు, సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పి చాలా వరకు స్పష్టం చేస్తా ఉన్నాయి. బట్ అది ఎంతవరకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతుంది అనేదే ఇప్పుడు అసలు సమస్య. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఏ స్థాయిలో ఈ కేడర్ అంతా కూడా యాక్టివేట్ చేస్తుంది, ఎట్లా యాక్టివేట్ చేస్తుంది? ఎందుకంటే చాలా వరకు నాయకులు సైలెంట్ అయిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. సో వీళ్ళందరినీ ఇప్పుడు సమాయత్తం చేసుకుని ఏదైతే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలినాయో వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి పంచాయతీ ఎన్నికల్ని ఎట్లా బలంగా వాడుకుంటది అనేది చూడాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు యాక్టివ్ గా ఉండి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయి నాయకులను ఏకం చేసినప్పుడే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే ఎదురు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో అంతా డిఫరెంట్ ఉంటుంది. పార్టీని చూసి కాకుండా వ్యక్తిని చూసే ఓటేసే వ్యవహారాలు ఉంటాయి. సో అందులో చాలా వరకు తేడా జరుగుతూ ఉంటాయి. పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే జిల్లా అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా అండగా ఉంటున్నారు, ఆర్థికంగా కావచ్చు, ఇప్పుడు అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి వేధింపులు, కేసులు, ఇతరత్ర అన్ని అంశాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికలు అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. కేడర్ అంతా కూడా ఏకం చేసుకుని ఇప్పుడు ఎట్లా రాష్ట్ర నాయకత్వం పంచాయతీ ఎన్నికల్లో ముందుకెళ్తుంది, పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుంది అనేది చూడాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నారు, హామీల అమలు విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో. సో మరి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని తమకు ఎట్లా పాజిటివ్ గా మలుచుకొని ఎన్నికల్లో ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ అవుతారు, పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని మించి స్థానాలు వీళ్ళు కైవసం చేసుకుంటారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద సవాల్గా మారింది. థ్యాంక్ యూ.